తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఈ పథకం ద్వారా ప్రతిరోజు లక్షలాది మంది మహిళలు టీఎస్ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో మహిళలకు ఉచిత ప్రయాణం చారిత్రాత్మక నిర్ణయమని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వ్యాఖ్యానించారు. 45 రోజుల్లో 25 కోట్లకు పైగా మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారని సజ్జనార్ తెలిపారు. సగటున ప్రతిరోజు 27 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నారని వెల్లడించారు. ఇక ఉచిత ప్రయాణం కారణంగా వికలాంగులకు కేటాయించిన సీట్లలో కూడా మహిళలు కూర్చుంటున్నారని సజ్జనార్ చెప్పారు. ఆర్టీసీ బస్సులు వికలాంగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తన దృష్టికి వచ్చాయని, త్వరలో 2375 కొత్త బస్సులు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అవసరమైతే వికలాంగుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసే విధంగా ఆర్టీసీ యాజమాన్యం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని సజ్జనార్ తెలిపారు. అలాగే అనౌన్స్మెంట్ ఎక్వైరీ రూమ్ ఉద్యోగాల్లో అందులకు అవకాశం కల్పిస్తామని సజ్జనార్ హామీ ఇచ్చారు. ఇక ఉచిత బస్సు ప్రయాణం వలన మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అన్ని స్థానాల్లో మహిళలే ఉన్నారు. పైగా సీట్ల కోసం కొట్లాడుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో మరికొందరి పరిస్థితి స్థిమితంగా మారింది. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం వల్ల తాము ఇబ్బంది పడుతున్నామని, పురుషులు కూడా మహిళల కోసం ప్రత్యేక బస్సులు నడపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పురుషుల పరిస్థితి ఎలా ఉన్నా వికలాంగులు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే వారి కోసం ప్రత్యేక బస్సులు నడిపే ఆలోచనలో ఆర్టీసీ ఉంది.